రుద్రవనానికి పిలిచారు. ఇక్కడ చూస్తేనేమో అంతా చీకటి చీకటిగా ఉంది. ఓకే, ఎనీవేస్ మనకేం భయం లేదు, ఇక్కడ విరూపాక్షకే కాబట్టి ఆబ్వియస్గా సూర్య ఇక్కడ ఎక్కడో ఉండే ఉంటాడు. మనం వెతికి పట్టుకుని సెట్ భలే ఉంది. ఇది సూర్య పట్టుకునే లాంతరే కదా, కరెక్ట్ ప్లేస్కే వచ్చాను అమ్మయ్య. అంటే ఎంత ధైర్యంగా ఉన్నా కొంచెం లోపల ఏదో దడగా ఉంది. టైటిల్ ఓకే, కరెక్ట్ ప్లేస్కే వచ్చానమ్మా. రుద్రవనంలో మరి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. అమ్మో, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం. వామ్మో, ముగ్గులు. రుద్రవనం అంతా క్లియర్ అయిపోయిందన్నారు. ఎవరో మాట్లాడుతున్నారు. సూర్య, నందిని రండి కూర్చోండి. మీరేనా? మీకోసం పూజలు. ఎందుకండి ఇలా చీకట్లో కూర్చొని భయపెడుతున్నారు? ఈ ముగ్గులేంటి, మీరు ఆ కూర్చోవడం ఏంటి, పూజలు చేస్తున్నారా? అంటే నేను విన్నంత వరకు మా సాయిధరం తేజ్ గారికి చేతబళ్ళు, హారరు, చీకటి అంటే భయం అని విన్నాను. మారిపోయారా అండి విరూపాక్ష చేసిన తర్వాత? ఒకసారి లైట్లు వేయండమ్మా, నాకు సూర్య కనిపించట్లేదు. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రపంచం కనిపిస్తుంది, ధైర్యం వచ్చింది. కానీ ఏమిటి సంయుక్త, ఏంటండి రియాక్షన్? సినిమాలో ఈవిడ భయపడుతూనే ఉంటారు మీరు ఇలా ముగ్గులు వేసుకుని చేతబడి. నేనా? మీ ఇంటర్వ్యూ కోసమేనండి, మీరు వస్తారని చెప్పి ముగ్గులు కాదు, మీరు రప్పించడం కోసం. ఎందుకండి విరూపాక్ష అంటే రానా? కాదండి, చేతబడులు చేయాలా? చేయాలండి, మీరు చాలా బిజీ అయిపోయారు కదా. అయ్యో బాబోయ్, వద్దు, మనం ఇవాళ హ్యాపీగా మాట్లాడుకుందాము. చాలా రోజుల తర్వాత సూర్య అనే పేరుకు తగ్గట్టు ఈ కిరణాలు లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో కాసేపు కనిపించింది నాకు.